ఐసీసీ టీ20 2026లో భాగంగా న్యూజిలాండ్పై ఫైనల్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య సేనలో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లకే ఆలౌట్ అయింది. దీంతో ఫైనల్లో టీమిండియా విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు, ఇషాన్ కిషన్ 54 పరుగులు, అలాగే హార్దిక్ పాండ్యా 18 పరుగులు. చివరిలో శివన్ దుబే 26 పరుగులు చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ టీమిండియా చాలా అద్భుతంగా ఆడిందని అన్నాడు. టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో చాలా మంచి ఫామ్లో ఉన్నారని అన్నాడు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని డారెల్ మిచెల్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 వరల్డ్ కప్లో చివరి 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాను ఫైనల్గా విజేతగా మార్చాడని అన్నాడు. సంజు శాంసన్ లాంటి బ్యాటర్ జట్టులో ఒక్కరుంటే సరిపోతుందని చెప్పుకొచ్చాడు. అలాంటి బ్యాటర్ మా జట్టులో ఎందుకు లేడని డారెల్ మిచెల్ అన్నాడు. టీమిండియాలో సంజు శాంసన్ చాలా గ్రేట్ బ్యాట్స్మన్ అని చెప్పుకొచ్చాడు.